అమ్మమ్మ ఈరోజు లీవ్ అని చెల్లి ఇక్కడికి రావాలని ఏడుస్తానే ఉన్నింది మా, అందుకని వచ్చేసాము. నా మనోరాలకి నేను గుర్తొచ్చేసింటాను రా, అందుకే వచ్చేసింది. గుర్తొచ్చినావులే. యాడికి మా రారా తల్లి. అమ్మమ్మ పచ్చడి చట్నీ చేసుకునే దానికి శనక్కాయ పప్పులు లేవా? తాత తెచ్చినట్టుండాడే మూట రేపు పప్పు కైలో వేసేదానికి తెచ్చినాడు మీ తాత. ఆ కైలో వేయాలా? సరే చిన్న గతంలోది మీరు వేసుకోండి, ఈ పెద్ద గతంలో పప్పు మా ఇంటికి ఎత్తుకోమయ్యా. శనక్కాయ పప్పులతో ఊరు బిండి చేసుకుంటాం. ఊరు బిండి నూరుకేదానికి ఇత్తనాలు పప్పు కావాలి నీకా? పాప పప్పు బాగున్నదేమో చూడా. లేదే దొంగ నా బట్ట, ఇత్తనాలు పప్పు సాలదని చేస్తా ఉంటే నువ్వేమంటే పప్పు బాగున్నదంటావు, అదేమంటే పప్పు ఎత్తుకొని పోతానంటది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రావాలన్నారు, వచ్చినాకే నీ మాదిరి గొడవ చేస్తున్నావా? మొద్దు మొహం మమ్మీ, చూడు మే పప్పులా ఎంత బాగున్నదా. పప్పు నవలు నవలు ఆడుతుందిమా. ఇంత ఉన్న పప్పు అంతా ఎత్తుకొని వెళ్ళిపోదామ్మా మనమా. ఒక 4 నెలల్లో ఊరి పిండికి చట్నీకి డబ్బులు ఖర్చు పెట్టి పప్పు కొనపలేదు మే. ఇంకా ఏంది నువ్వు మాట్లాడేదా? కైలేకేసేదానికి తెచ్చినారా ఇత్తనాలు పప్పు? అదా లచ్చమ్మ ఎవరినే దీనికి చెప్పింది పప్పు తెచ్చినారనా? ఓ రాత్రి నాయన ఫోన్ లో మాట్లాడుతా ఉంటే ఇనేసింది మాదే, నిద్రపోతా ఉండదు అనుకున్నానా. దానికే తెల్లారే కాడికి అమ్మమ్మ ఇంటికి పోదాం బాదా అనింది. ఇత్తనాలు పప్పునైనా లేకపోతే ఇచ్చి పంపించున్నా నేనా? ఇచ్చలే మేము ఎత్తుకొని వెళ్ళిపోదాం బా. ఇంట్లో రచ్చా నీ మనవరాలా మన ఇంట్లో ఉండి ఇత్తనాలు పప్పు ఎత్తుకొని పోయా ఊరి పిండి చట్నీ నూరుకొని తింటాదంట నా సవితి. పిల్ల యాడా తాత కూరకి ఇంట్లో ఏమి లేదు తాత. చెడుగు పప్పులన్నా ఎత్తుకోబోయి పచ్చడి ఊరుకుంటా తాత. ఆ చెనిక్కాయలు పన్నాక 10 మూటలు ఎత్తుకొస్తాం మీ ఇంటికాడ. పొయ్యకిల్లా నా సౌతే నీ జమ్మల ఫోను పప్పి మంట ఇదంటే నా సౌతి. చెనిక్కాయలు ఏం పెట్టబోతుంది? పదరానయ్యా, బుద్ధి లేకుండా వచ్చిన వేడికే పదరా పద. అమ్మమ్మ రే వస్తే రాని ఆ చెనిక్కాయ పప్పులు పెట్టమంటే పెట్టలేదు కానీ వాళ్ళు కూతురు మనకెందుక.